హాయ్ హలో వనక్కం అందరికీ వెల్కమ్ బ్యాక్ గైస్. ముంబై టు హైదరాబాద్ నాన్ స్టాప్ నైట్ కొట్టేదామని అనుకుంటున్నాము. మేము మళ్ళీ మొన్నట్లాగే ఈ ఎక్స్ప్రెస్ వేలోకి వచ్చి ఇరుక్కుపోయాము. అసలు అర్థం కావట్లేదు, ఎటు చూసినా పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి. ముందలే మన పోలీస్ వాళ్ళు ఉన్నా కానీ అసలు ఏం చేస్తారో ఏందో అర్థం కావట్లేదు. మన బైక్ని టనల్లోపై నుంచి తీసుకెళ్తున్నాము. Silencer modified. ఇట్రా అసలు ఈ కారు చూడండి ఎట్లా పగిలిపోయిందో మొత్తము. మన తెలుగు వాళ్ళ వెహికల్ అంట ఇది. హాయ్ హలో వనక్కం అందరికీ వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈరోజు వచ్చేసి డే 6. ఈరోజు పొద్దునంతా ముంబైని మనం ఎక్స్ప్లోర్ చేసేసాం కదా. ఎక్స్ప్లోర్ చేశాను అనుకుంటున్నాను. పిచ్చి కుక్కల్లా తిరిగా ముంబైలో. మేమైతే ఏ ప్లేస్కి వెళ్ళబోయిందో తెలియదు, అంతా ఒక రోజులో కవర్ చేసి పడేసాము. సో ఈరోజు నైట్ వచ్చేసి మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. యాక్చువల్గా మేము వేరే రూమ్ కూడా ఈరోజు పొద్దునే వెకేట్ చేసేసాము. అందుకని చెప్పేసి చెప్పాం కదా, బ్యాగ్స్ అన్ని వేరే ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో పెట్టేసామని చెప్పేసి డైరెక్ట్ బ్యాగ్స్ వేసేసుకొని మేము ఫ్రెష్ కూడా కాలే ఏం కాలే, పొద్దునంతా తిరిగాము, అలసిపోయాము. బ్యాగ్స్ తీసేసుకొని బైక్ మీద పెట్టేసి అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం హైదరాబాద్. సో ఇప్పుడైతే ముంబై టు హైదరాబాద్ నాన్ స్టాప్ నైట్ కొట్టేదామని అనుకుంటున్నాము. ఆల్రెడీ మొన్న పొద్దున మార్నింగ్ పూట వచ్చేటప్పుడు మీకు చూపించాను కదా. సో ఇంకా మార్నింగ్ ఏం చూపిస్తామో ఆల్రెడీ చూసినవేనే కాబట్టి. అండ్ మేము కూడా అలసిపోయాము ఆ ట్రాఫిక్లో నడిపి. అందుకని చెప్పి ఫ్రీ రోడ్లో వెళ్ళిపోదామని చెప్పేసి నైట్ ఫిక్స్ చేసేసుకున్నాం ప్లాన్ వచ్చేసి. సో ఈరోజు నైట్ స్టార్ట్ అయిపోతున్నాం మేము. రేపు మార్నింగ్ కల్లా వెళ్ళిపోవాలి. నాన్ స్టాప్ ముంబై టు హైదరాబాద్ కొట్టేదాం. ఇంకా చాలా నడవండి, ఇంకా నాతో పాటు మీరు కూడా స్టార్ట్ అయిపోయింది. పదరా హర్షిత్ పద. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. హైదరాబాద్ వీఆర్ కమింగ్, వచ్చేస్తున్నాం. ఇంకా మనల్ని ఎవ్వరు ఆపేది లేదు. నేను టీవీ కిల్లర్ కూడా తీసేసాను. నైటే కదా మన పోలీస్ మామూలు పట్టుకోరు మనల్ని అని చెప్పేసి ప్రశాంతంగా వచ్చేవచ్చు. నైట్ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నేను ఈ ట్రిప్ను వచ్చేసి. ఈ ట్రిప్ ఎస్పెషల్లీ మీకోసమే చేశాను నేను. మన ఫస్ట్ బిగ్ రైడ్. మీరు మంచి రీచ్ ఇచ్చి మంచి సపోర్ట్ ఇచ్చి నాకు ఇంకా బూస్ట్ ఇచ్చారంటే ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇంకా పెద్ద రైడ్స్ రాబోతున్నాయి మన దాంట్లో. చాలా పెద్ద రైడ్స్ వస్తాయి. స్టే ట్యూన్. మీరు ఇంతే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాను నేను. నేను ఎప్పుడు ఇదే నా బ్లాగ్స్ అంటే ఎప్పుడు ఇదే అని నేను చెప్పుకోను. నేను ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాను కొత్తవి అని చెప్పేసి. సో ఈ రైడ్తో నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ అయినాయి. నాకు చాలా నేర్చుకున్నా నేను. చాలా అంటే చాలా. యాక్చువల్గా సోలోకి వచ్చుంటే ఇంకా నేర్చుకునేటోడిని. యాక్చువల్గా నా ప్లాన్ సోలోనే అనుకున్నాను. బట్ లాస్ట్కి ఇద్దరం అయ్యాము. అందుకే ఇద్దరం కలిసి వచ్చేసాము. ఇప్పటికీ 6 days ఉన్నాం మేము. లిటరల్గా 1 week బైక్స్ తీసుకొని ఫస్ట్ టైం మేము అనుకుంటాం మేము ఇంత దూరం ఇన్ని రోజులు ఉండడము. సో బైక్ కూడా పాపం బుజ్జి వినము, అస్సలు హ్యాండిల్ మనకి చాలా హెల్ప్ చేసింది నిజంగా. ఇన్ఫ్యాక్ట్ నేను బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అనుకున్నాను. బడ్జెట్ చాలా తక్కువలో కంప్లీట్ చేసేసింది మన బుజ్జి పిల్ల. 24 మైలేజ్ ఇస్తాం ఏంటి భయ్యా అసలు? నిజం చెప్పండి మీరే. రోజు ఎంత ఎట్లా సత్తా ఇచ్చేదంటే చీరాల వెళ్ళినప్పుడు చూశారు కదా మీరు, దూల తిరిగింది మైలేజ్. కౌంట్ చేస్తే మైలేజ్ 13-14 ఎక్కడ ఇవ్వలే నాకు. ఈసారి పర్ఫెక్ట్గా కౌంట్ చేస్తే 24-25 వచ్చింది భయ్యా. మాటలా చెప్పండి. ఇంక అంత వస్తే నేను ఆగుతాను అనుకుంటున్నారా? 100 రైళ్ళు తీసుకొస్తాను మీకోసం. అండ్ మీ సపోర్ట్ మాత్రం పక్కా కావాలి నాకు. క్లిప్ పెట్టలే, ఇచ్చడి క్లిప్ పెట్టలే. అసలు ముంబైలో రోడ్స్ ఉన్నాయి, ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ముంబై మొత్తం ఎప్పుడు చూసినా కన్స్ట్రక్షన్లోనే ఉంటుందంట. ఇది చూడండి ఎట్లాంటి ప్యాచ్లు వేసారో. ఆ ప్యాచ్లు కూడా ఎంత వెరైటీగా వేసారంటే అసలు నార్మల్ తార్ రోడ్డు మీద సిమెంట్ వేస్తున్నారు, తార్ రోడ్డు మీద టైల్స్ వేస్తున్నారు, పిచ్చి వేస్తున్నారా ఏమంటారు. ఆ వేసే ప్యాచ్లు కూడా ఒక్క స్ట్రైట్ రోడ్ ఉంది అని చెప్పుకోవడానికి లేదు. ఒక్క మెరీన్ డ్రైవ్ ఒక్క సైడ్ మాత్రం బాగున్నాయి రోడ్స్ అంతే. అండ్ ముంబై వచ్చేసి మొత్తం సిమెంట్తోనే ఉంది. సిమెంట్ రోడ్సే
వాడుతున్నారు వీళ్ళు అయితే. ఓ ఓ ఓ ఇదేంది మొత్తం బ్లూ చెంకా ఇస్తుంది మొత్తం. ఎంత దరిద్రమైన రూట్లు అంటే అసలు ముంబైలో. మన హైదరాబాద్ ఎంత బెస్ట్ అంటే, మన హైదరాబాద్లో ఉంటే మనకు అర్థం కాదు కానీ తిరుగుతుంటే అర్థమవుతుంది మన హైదరాబాద్ వాల్యూ. క్రేజీ సిటీ ఏమన్నా ఉందంటే అది పక్కా హైదరాబాదే. నిజంగా ఎంజాయ్ చేయవచ్చు, ఎంజాయ్ చేసే సిటీ ఏమైనా ఉందంటే హైదరాబాదే. నాకు తెలిసి ఇది వచ్చేసి 8th వ్లాగ్ అవుతుంది. ఇప్పటికి 4 వ్లాగ్స్ అప్లోడ్ చేశారు. 5th వ్లాగ్ ఒకటి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఉండి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తామంటే చాలా కష్టమైన పని. చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఎడిటర్ ఉంటే మాత్రం ఊరికనే ఇట్లా ఎడిట్ చేసేసి పెట్టేస్తారు కానీ మన వల్ల కావట్లేదు. మనమే రైడింగ్ చేసి, మనమే ట్రావెలింగ్ చేసి, మనమే ఎక్స్ప్లోరింగ్ చేసి, మనమే ఎడిటింగ్ చేసి, మనమే అప్లోడింగ్ చేసి అమ్మా అస్సలు కాని పని. అందుకని చెప్పేసి కొంచెం స్లోగా నడుస్తుంది ఎడిటింగ్. మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చాలా సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా. పర్ఫెక్ట్గా మన ఇల్లు వచ్చేసి 720 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి మనకి 80 కిలోమీటర్స్లో మళ్ళీ లోనావాలా టచ్ చేస్తాం, మళ్ళీ పూణేలోకి వెళ్తాము. సో మనం ఏ రూట్లో వచ్చామో మళ్ళీ అదే రూట్లో పోతున్నాము. అయితే మళ్ళీ మనం లోనావాలా వెళ్తాం, లోనావాలా నుంచి పూణే పోతాం, పూణే నుంచి మళ్ళీ మనం మహారాష్ట్ర, షోలాపూర్ అన్నీ కొట్టుకుండా మళ్ళీ నైట్ 12 అయింది. నైట్ 12కి ఒకసారి ట్రాఫిక్ చూడండి. ఈ చెత్త రూట్లు ఈ ముంబైవి ఎంత చెత్త అంటే కింద చూడండి ఒకసారి ప్యాచ్లు. అది చూడరా వామో, చూసారా మీరు? ఆ కార్ వెళ్తా రోడ్కి రోడ్డే లేచింది చూసారా? పెద్ద ప్లేట్ 10 కిలోమీటర్లు కూడా వచ్చున్నాము. మొత్తం బాడీ అంతా పెయిన్స్ వస్తున్నాయి. ఏం రోడ్లు అసలు, చిరాకు దొబ్బుతుంది. ఆ రోజు ఏదో మూడ్లో వచ్చేసినాము. లోనావాలా వచ్చేసి ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది. సో 20 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసేసాము. ఈ 20 కిలోమీటర్స్ ఎంతసేపు వచ్చామో ఆ 60 కిలోమీటర్స్ అంతసేపు వెళ్తామేమో నాకు తెలిసి. అంత దరిద్రంగా ఉన్నాయి రూట్లు అయితే. అండ్ మొత్తం ఘాట్ రూట్సే ఉన్నాయి. ఎక్స్ప్రెస్ వే మనము లోనావాలా టు ముంబై రూట్ ఉంటుంది, కార్ రూట్ ఉంటుంది. అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఓన్లీ ఎక్స్ప్రెస్ వే. ఆ ఎక్స్ప్రెస్ వే మీదకి ఓన్లీ కార్సే ఇలా ఉంటాయి. సో టనల్స్ కింద టనల్స్ లోపల నుంచి చాలా టనల్స్, 2-3 టనల్స్ అయితే కనిపిస్తాయంట. మాకు తెలియక మేము అది బండి మీద టనల్స్ కనిపిస్తాయేమో అని చెప్పి ఫుల్ ఆతృత పడ్డాం. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే బైక్ నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ వే మీద కనిపించదంట. సో కార్స్ హ్యావ్ సపరేట్ ఎక్స్ప్రెస్ వే. దాంట్లో అయితే పర్ఫెక్ట్ విజువల్స్ ఉంటాయంట. మాది కూడా అంత బ్యాడ్ ఏం లేదు. క్రేజీ రూట్స్ ఉన్నాయి మావి కూడా. బండి మీద వస్తానికి కూడా చాలా ఘాట్ రోడ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మన ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటేస్తున్నాము. సో ఈ టోల్ గేట్ వచ్చేసి మనకి ముంబై ఎండింగ్లోనే ఉంది. నాకు తెలిసి ఇది ముంబై ఇంకా స్టార్టింగ్ పాయింట్ ఆర్ ఎండింగ్ పాయింట్ అనుకోండి. దీని తర్వాత ఇంకా మొత్తం నావీ ముంబై అనుకుంటా. ఇంకా ఇప్పటికైతే రైడ్ ఈస్ గోయింగ్ ప్రిటీ వెల్. ఇంకా చాలా ఇంకా 8 టోల్ గేట్లు దాటాలి. 8-9 దాటాలి. మొత్తం 10 ఉన్నాయి. లాస్ట్ టైం మొన్న వచ్చేటప్పుడు కౌంట్ చేశాను కూర్చొని, ఏం పనిలేక. ఈరోజు 10 టోల్ గేట్స్ ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తామో చూద్దాము. మేము మరీ అంత స్పీడ్ అయితే వెళ్ళట్లేదు, నీట్గా 100లోనే వెళ్తున్నాం. బట్ బ్రేక్స్ లేకుండా వెళ్దాం అనుకుంటున్నాము. అందుకనే నాన్ స్టాప్ రైడ్ అని కూడా చెప్తున్నాము. సో ముంబై టు హైదరాబాద్ నాన్ స్టాప్ రైడ్. నాకు తెలిసినంత ప్రకారం మన తెలుగు వాళ్ళు ఎవరు ముంబై టు హైదరాబాద్ నాన్ స్టాప్ రైడ్ అయితే చేయలేదు. మేమే ఫస్ట్ అవ్వబోతున్నాం అనుకుంటున్నాము. ఎందుకంటే నేను ఇందాక కూర్చొని సర్వ్ చేశాను. సర్వ్ చేస్తే నాకైతే ఎక్కడ కనిపించలేదు. సో మేబీ ఇది మన ఫస్ట్ ఏమంటారు, ఫస్ట్ రికార్డ్ ఏమో. లెట్స్ సీ. 12కి స్టార్ట్ అయ్యాం మేమైతే. ఏ టైంకి రీచ్ అవుతామో ఏంటో కథ రేపు మార్నింగ్ చూసుకుందాం. పక్కన నుంచి ఒక స్కూటీ వెళ్తే స్కూటీ పెడితే ఆడుకుంటున్నాడు. మేమే 90 స్పీడ్లో పోతుంటే స్కూటీ వెళ్ళి మా పక్క నుంచి జుమ్మని పోయిండు. ఇంకా స్కూటీ వేసుకొని ఎంత స్పీడ్ పోతున్నాడు అసలు అతను, నాకు అర్థం కావట్లే. సో గైస్ అవక్కైపోయారా, ఈ రోజుకి మన 3rd టోల్ గేట్ కూడా దాటేస్తున్నాము. ఇప్పుడు బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం మేము. ఎంతసేపు ఒకటే బైక్ నడుపుతామో కొంచెం బోర్ కొడుతుందని చెప్పేసి ఈ బైక్ తీసుకున్నాను నేను. నా ఇండికేటర్ చూడండి, రైట్ సైడ్ ఇండికేటర్ తిరిగిపోయింది. మొన్నటి వరకు లెఫ్ట్ సైడ్ తిరిగిపోయింది, ఇప్పుడు రైట్ సైడ్ తిరిగిపోయింది. ఆ బ్యాగ్ కూడా మొత్తం వంగిపోయింది సైడ్కి. 652 కిలోమీటర్స్ ఇగో. అసలు ఈ బండి మీద అయితే ప్రశాంతంగా ఎంత దూరం అని వెళ్ళిపోవచ్చు. నా బైక్ మీద ఎంత బాడీ స్ట్రెస్ అవుతుందో అసలు దీని మీద స్ట్రెస్సే కావట్లేదు. ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అసలు ఈ బండి మీద అయితే. ఇక్కడ నుంచి ఆ పైన లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి మీకు. సో ఇప్పుడు మనం ఆ లైట్స్ లోపల నుంచి వెళ్తున్నాము. ఆ లైట్స్ ఏంటి తెలుసా, అసలు
మనం ఇప్పుడు అదే ఘాట్లో నుంచి వెళ్ళబోతున్నాము. నేను దూరం నుంచి చూసి ఏదో ఎయిర్పోర్ట్ అని అనుకున్నాను. వీఆర్ ఆన్ ద వే టు లోనావాలా. డైరెక్ట్ ఇంకా పూణేలోనే స్టాప్ తీసుకుందాం. తీసుకుంటే ఒక వాటర్ డ్రింక్స్ బ్రేక్ అంతే. ఇంకెక్కడ ఆపేది కూడా లేదు. మళ్ళీ బ్యాక్ ఆన్ మై బైక్. కార్నర్స్ అంటే మన బండే కదా, సో అందుకే మన బండే తీసుకొని వచ్చేసాను. మాకు దిగేటప్పుడు ఆ రోజు అర్థం కాలేదు, ఇప్పుడు ఎక్కుతుంటే అర్థమవుతుంది. క్రేజీ ఎంజాయ్ చేస్తున్నాం మేము ఘాట్స్ని అయితే. వా ఆ లొకేషన్ చూడండి ఒకసారి ఎట్లుందో. ఓ వా ఒకసారి లొకేషన్ చూడు. మేము ఇదేదో ఎక్స్ప్రెస్ వే ఎక్కేసినట్టున్నాము. మాకు అర్థం కావట్లేదు ఎటు నుంచి వెళ్తున్నాము, ఏం వెళ్తున్నాము అని చెప్పేసి. లోనావాలా వచ్చేసి 8 కిలోమీటర్సే చూపిస్తుంది అండ్ పూణే వచ్చేసి 73 కిలోమీటర్స్ చూపిస్తుంది. మాకు అసలు అర్థం కావట్లేదు ఏ రూట్లో వస్తున్నామో కూడా మేము. అసలు ఈ రూట్ నుంచి వెళ్ళొద్దో కూడా తెలియదు మాకు. మేమేమో వెళ్ళిపోతున్నాము. గూగుల్ మ్యాప్స్ ఇంత చూపిస్తుంది. ఒక బైక్ కనిపించలేదు, ఒక స్కూటీ కనిపించింది అంతే, ఇంకేం కనిపించలేదు మాకు. ఓన్లీ హెవీ వెహికల్సా ఏంటి ఇది అసలు మాకేం అర్థం కావట్లేదు. ముందర స్కూటీ అయితే వెళ్తుంది. మేము మళ్ళీ మొన్నట్లాగే ఈ ఎక్స్ప్రెస్ వేలోకి వచ్చి ఇరుక్కుపోయాము. అసలు అర్థం కావట్లేదు. ఎటు చూసినా పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి. ముందర ఏమన్నా పోలీస్ వాళ్ళు ఉన్నా కానీ అసలు ఏం చేస్తారో ఏందో అర్థం కావట్లే. గూగుల్ మ్యాప్స్ ఏమో చెత్త ఇంతే చూపించింది. నిజంగా ఇప్పుడు ఎవరైనా పోలీస్ వాళ్ళు ఉన్నా కూడా పెద్ద రాడ్ దూల తీరుతుంది మాకైతే. భయ్యా ऐसे जा सकते 3 किलोमीटर जा सकते ना. థ్యాంక్ యూ. 3 కిలోమీటర్స్ తర్వాత ఎగ్జిట్ వస్తుంది, అక్కడ దిగండి అని అంటున్నాడు. గాయ్స్ చూడండి, మనం టనల్ లోపల నుంచి వెళ్తున్నాము. క్రేజీ అసలు ఇదైతే. బైక్ రీసౌండ్ వస్తుంది అనుకుంటా. మన బైక్ని టనల్ లోపల నుంచి తీసుకెళ్తున్నాము. వేరే లెవెల్ ఫన్ అసలు ఇదైతే. పోలీస్ వాళ్ళు ఉంటే అసలు ఏమైతే. వావ్ మన బండి ఎంత సౌండ్ చేస్తుంది చూడండి. క్రేజీ రూట్ ఇదైతే. యాక్చువల్గా ఇది కార్ రూట్. కార్ ఎక్స్ప్రెస్ వేలో మనం బండి తీసుకొని వచ్చాం. అసలు మనం ఏంది అసలు నాకు అర్థం కావట్లే. కార్ ఎక్స్ప్రెస్ వేలో బైక్ వేసుకొచ్చాము. ఇప్పుడు ముందర ఎవడన్నా ఆపిండంటే మాకు ధూళి తీరుతుంది అసలు. నాకు గూగుల్ మ్యాప్ చెప్పడం మేము రావటం. అసలు ఏంది భయ్యా ఇది, ఎక్కడ లేని మిరాకిల్స్ అని మేము చూస్తున్నాము. అక్కడ గార్డ్స్ ఉన్నారు, గార్డ్స్ కూడా ఆపమని ఎవరు చెప్పలేదు అసలు. గైస్ అడ్డే మన రూము. అండ్ ఎట్ లాస్ట్ మనం లోనావాలాకు కూడా వచ్చేసాము. ఆఫ్టర్ 1.5 hours 1 hour 38 minutes తర్వాత లోనావాలాకు వచ్చాం. 80 kilometers 1 hour 38 minutes, అది కూడా ఘాట్స్. యా చాలా పర్ఫెక్ట్గా వెళ్తున్నాం మనమైతే. సో అసలు క్రేజీ అసలు. కార్ వెళ్ళి ఎక్స్ప్రెస్ వేలో మన బండిని తీసుకెళ్ళాము. టనల్ చూడాలని అనుకున్నాము. టనల్ కూడా చూసేసాము ఎట్ లాస్ట్. నెక్స్ట్ పూణే వచ్చేసి 63 kilometers. ఈ రోజుకి మన 5th టోల్ గేట్ కూడా దాటేస్తున్నాము. అండ్ ఇంకా పూణే వచ్చేసి ఇంకా 25 kilometers ఉంది మనకు అంతే. చాలా మంచి పేస్లో అయితే నడుస్తుంది రైడ్ వచ్చేసి. హైవే మీద కదా, చీకట్లో ఏం కనిపించదు కదా, అందుకని ఎక్కువ షూట్ కూడా వేయట్లే. బయట చలిగాలి మాత్రం ఒక రేంజ్లో నడుస్తుంది. దానివల్ల నా గొంతు కూడా పోయింది సడన్గా. ఫ్లాగ్ చూడండి భలే ఉంది కదా ఫ్లాగ్ అసలు. చూడండి ఎంత పెద్దగా ఉందో. మన ట్యాంక్ బండ్ దగ్గర పెద్దదా, ఇది పెద్దదా? అదే పెద్దది. ఇదంత పెద్దగా లేదు కానీ బాగుంది హైవే పక్కన. జై హింద్. ఎస్ జై హింద్. సౌండ్ వచ్చింది అసలు ఆ టనల్లో. ఈ రోజుకి మన ఫస్ట్ ఫ్యూయల్ షాప్ కూడా అయిపోతుంది. మనకి ఫస్ట్ టైం 800+ అయితే అయింది ఒక ఫుల్ ట్యాంక్.
ఇప్పటివరకు 780, 760, 740, 750 అట్లనే అయ్యేది. ఫస్ట్ టైం 816 రూపీస్ అయింది. 2.5 hours తర్వాత మనం పూణేకి కూడా వచ్చేసాము. ముంబై టు పూణే. యాక్చువల్గా చెప్పాలంటే నేను మొన్న పూణే వర్స్ట్ అన్నాను కదా, ముంబై కన్నా పూణే 70% ఫార్ బెటర్. ఆ ముంబై ఏం ముంబై రా నాయన అసలు. మనం పూణే కూడా దాటేస్తున్నాము. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి షోలాపూరే. సో మనం స్టార్ట్ అయ్యి 2.5 hours అయింది. 2.5 hoursకి 160 kilometers వచ్చాము అంతే. చాలా దారుణంగా వచ్చాము అసలు. ఆ ముంబైలో మొత్తం ఆ రోడ్లకి పిచ్చిగా అయిపోయింది. అండ్ ఈ పూణే టు షోలాపూర్ 250 kilometers ఉంటుంది. 200 kilometers చాలా బాగుంటుంది. బట్ 50 kilometers 100 kilometers వరకు మొత్తం ఆ షోలాపూర్లో చాలా దారుణంగా ఉంటుంది. కెమెరా యూట్యూబ్ हिंदी ओके ना? या सर ओके. साइलेंसर मॉडिफाइड. हम अब हैदराबाद जा रहा, थोड़ा देखकर छोड़ना ना. आपका लाइसेंस नंबर. एक्सक्यूज मी, अभी पे करना सर? नहीं, पेड करना पड़ेगा आपका जीपे फोन. अभी किधर से आए आप? मुंबई से हैदराबाद जा रहा. अभी हैदराबाद जा रहे हैं. तो अभी आप रात को ही महाराष्ट्र, इसलिए रात जा रहा. मॉर्निंग है तो ऐसा चिल्लान मार रहा बोल के నైట్ చల్ जा रहा मैं. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? अभी ये तो चलन हो गया. क्या करते हैं? यूट्यूब ब्लॉग्स, यूट्यूब चैनल. ऐसा गाड़ी में घूमते घूमते पूरा दिखाते हम. ट्रैवलिंग. इसका बैटरी भी हो गया. రే కాదురా, అసలు నువ్వు ఈ రూట్కి ఎందుకు వచ్చినావు? మనం అక్కడ చెయ్యి గుర్తు ఒకటి ఉంది చూసినావా? అక్కడ అదేంటి రివర్ మీద నుంచి వెళ్ళినాం చూసినావా? అటు నుంచి స్ట్రైట్ వచ్చేస్తే వేరే రూట్. అసలు మధ్యలో చెట్ల నుంచి వచ్చినాం గుర్తుందా? చెట్ల రూట్, ఆ రూట్లోకి వెళ్ళి చూపిస్తుంది. మళ్ళీ సచ్చిన వాళ్ళు 1000 రూపాయలు ఎత్తేసిర్రా. ఆ మ్యామ్ పక్క నుంచి అది వచ్చి మోడిఫైడే సైడ్ రూకో అంట. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకా షోలాపూర్ వచ్చేసి 80 kilometers అయితే ఉంది. సో షోలాపూర్ వరకు వెళ్ళిపోయామంటే మనం 450 kilometers వెళ్ళిపోయినట్టే. ఆ చెత్తలో స్పీడ్ బ్రేకర్ వల్ల యాక్సిడెంట్లే చూసినావా? నువ్వు వైజర్ పెట్టుకుంటే నిద్ర వస్తుంది. సో గాయస్ ఇంకా షోలాపూర్ వచ్చేసి 80 kilometers ఉంది. సో మేము షోలాపూర్ వరకు వెళ్ళిపోయినామంటే 450 kilometers వెళ్ళిపోయినట్టే. అంటే ఇంకా 450 అంటే 370 kilometers కంప్లీట్ చేసాం 5 hours-కి. యా పర్ఫెక్ట్గానే వెళ్తుంది. ఆ 2 hours ఎందుకు లేట్ అయిందంటే ముంబై సిటీ ముంబై సిటీ ఆ మూల నుంచి మేము ఈ మూలకు వస్తానికి 40 నిమిషాలు పట్టింది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూణేలో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు మనల్ని. అక్కడ ఒక 20 నిమిషాలు ఎగిరిపోయింది. అటు ఇటుగా గంట 4 hours-కి 370 kilometers వచ్చినట్టు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాము. నాకు ఏమైనా మాట్లాడాలన్నా ఈ చీకట్లో ఏం మాట్లాడతామని అనిపిస్తుంది. షోలాపూర్ దగ్గరికి వచ్చేస్తున్నామా లేదో భయం వేస్తుంది నాకు. ఎందుకంటే అసలు ఎంత దారుణంగా ఉన్నాయంటే రోడ్స్. నేషనల్ హైవే మీద పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఆ స్పీడ్ బ్రేకర్లకి సైన్ అన్నా పెట్టాలి కదా, లేదు. సైన్ కూడా లేదు. సైన్ బోర్డు కూడా లేదు. స్పీడ్ బ్రేకర్ ఉందంటూ ఇండికేషన్ ఎక్కడ లేదు. అండ్ ఈవెన్ ఆరెంజ్ కలర్ లైట్స్ బ్లింక్ కూడా లేవు. అసలు లైట్స్ కూడా లేవు. ఎవరికి తెలుసు చెప్పండి? ఇప్పుడు నేను నా బండిని ఇట్లా గాల్లోకి ఇట్లా ఎగిరిచ్చా. అక్కడ ఒక కార్ పాపం ఆ స్పీడ్ బ్రేకర్ వల్ల కంట్రోల్ అవుట్ అయిపోయి వెళ్ళి బస్సు గుద్దుకొని యాక్సిడెంట్ అయింది అక్కడ. అసలు ఏం చేస్తున్నారో ఏందో మహారాష్ట్ర పోలీసు వాళ్ళు, మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుందో కానీ రోడ్స్ ఆర్ వరస్ట్ అంటే వరస్ట్ ఉన్నాయి రోడ్స్ అసలు. ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయంటే అసలు ఈ రోడ్లో
చీకట్లో కనిపించకుండా స్పీడ్ బ్రేకర్స్ ఎక్కిచ్చేస్తున్నారు, కార్లు కంట్రోల్ అవ్వకుండా బోల్తా పడుతున్నాయి. అసలు అక్కడ జస్ట్ కారు ఒకటి మొత్తం నొచ్చు అయిపోయింది. మేము వెళ్ళేసరికి లోపల మనిషి ఉన్నారా లేకపోతే ఏమైనా అయిందా ఏం తెలియదు. మరి దారుణంగా ఉన్నాయి మహారాష్ట్రలో రోడ్స్ అయితే. ఆ రోజు కెమెరా క్లోజ్ అయిపోవడం వల్ల నేను చూపించలేకపోయాను. లెఫ్ట్ సైడ్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైట్స్ కనిపించేది ఏంటో చెప్పుకోండి చూద్దాం. ఈ లైట్స్ కనిపించేది డ్యామ్. వా చూడండి, వాటర్ చూడండి. ఆ లెఫ్ట్ సైడ్ కనిపించేది అంతా డ్యామే. ఎంత బాగుంది చూడండి. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ అది తెల్లారైతుంది, దాని పక్కన కింద నీళ్ళు ఉన్నాయి, అటు పక్క డ్యామ్ ఉంది. లొకేషన్ చాలా బాగుంది కదా. వావ్. చూడండి, ఇది ఒకటి గమనించా నేను. మహారాష్ట్ర మొత్తం ఎంటరవంగలోనే ఇట్లా టాటా ఏసీలకి ఇట్లా సబ్ డివిజన్ చేసేసి పైన కింద మనుషులు కూర్చొని పోతున్నారు. మొన్న కూడా కనిపించిందో కనిపించలేదు మీకు వీడియోలో, కానీ ఫస్ట్ వీడియోలో వస్తుంటే అదేంటో చాలా విచిత్రంగా ఉంది. మొత్తం కంపార్ట్మెంట్లో వేసుకొని దాంట్లో ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు. అసలు చూడండి ఎంత బాగా సన్ రైజ్ అవుతుందో. మంచి కలర్స్తో మంచి వైబ్ వస్తుంది. నైట్ అంతా బోర్ కొట్టినా క్రేజీ వైబ్ వస్తుంది. చూడండి, బాగుండు. మళ్ళీ డ్యాన్స్ చేస్తాం స్టార్ట్ చేసి నీడికి మూడు వచ్చిందా. ఇట్రా సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో. ఏమో అయింది వీడికి. బాబు అంతా ఓకేనా? ఓ బాబు పిచ్చెక్కిందా? పిచ్చెక్కిందా అంటరా? చూడండి గైస్ ఎట్లా చినిగిపోయిందో. ఈ దరిద్రమైన షోలాపూర్ రూట్లు అసలు నార్మల్గా వెళ్తున్నాండి, సడన్గా 2 స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి. దానికి ఒక బోర్డు లేదు, ఒక లైట్ లేదు, ఏం లేదు. అరే ఎందుకుంటారా భయ్, చెత్త రాకూర్రమేంటో. ఎగిరింది బండి, ఇట్లా గాల్లోకి ఎగిరింది బండి. గాల్లోకి ఎగరంలోనే బ్యాగ్ వచ్చి ఇటు సైడ్ పడింది. చూడండి ఎంత నీట్గా అయిపోయింది ఇటు సైడ్. ఇదంతా రాసుకుపోయింది, బ్యాగ్ ఇచ్చాడు పడిపోయి. కొత్త బ్యాగ్ ఇది, బుక్కలది 4000 రూపాయల బ్యాగ్ పుక్కట్లో పోయింది. బ్యాగ్ తినుకుంటే ఇప్పుడు అసలు లగేజ్ కూడా ఎట్లా తీసుకెళ్ళేవాడినో ఏందో. అసలు చెత్తలో రూట్లు అసలు ఏం చెత్త రూట్లు ఉంటాయి అసలు. మన రూట్లు ఇంత బెస్ట్ అంటే నాకు మెంటల్ దొబ్బుతుంది. చిన్నగా లేస్తున్నాడు చూడండి సూర్యుడు, భలే లేస్తున్నాడు. ఇట్లా ఎంత బాగా సన్ రైజ్ అవుతుందో చూడండి. వావ్. ఒకసారి లెఫ్ట్ సైడ్ ఆ సన్ రైజ్ చూడండి, అండ్ ఫ్రంట్ ఆ రూట్ని చూడండి. వేరే లెవెల్ కదా, వేరే లెవెల్ అసలు నిజంగా. ఈ ఫ్రీ ల్యాండ్, ఈ ఖాళీ ల్యాండ్లో సన్ రైజ్ చూడండి. బాబా ఏముంది చూడండి ఒకసారి.
సెకండ్ ఫ్యూయల్ స్టాప్కి కూడా వచ్చేసాము. అటు చూడండి సన్ కూడా రైజ్ అయిపోతుంది. ఇప్పుడే ఫ్యూయల్ స్టాప్ కూడా అయిపోయింది. మన బండి మిరాకిల్స్ మీద మిరాకిల్స్ ఇస్తుంది. హైవే మీద 25+ వచ్చింది ఇప్పుడు. అసలు యావరేజ్ డ్రింక్స్ బ్రేక్ అని అనుకున్నాము. షోలాపూర్లో డ్రింక్స్ బ్రేక్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిపోయాము ఇక్కడ పెట్రోల్ కొట్టించిన దగ్గర. ఇంకా డైరెక్ట్ నాన్ స్టాప్ హైదరాబాద్ కొట్టేస్తామే. ఇంకా 320 కిలోమీటర్స్ చూపిస్తుంది మనకి. టైం వచ్చేసి 6 దాటింది, ఇప్పుడే 6:05 అవుతుంది. అండ్ ఎట్ లాస్ట్ టైం వచ్చేసి 6:30 అయిపోయింది. మనం షోలాపూర్కి కూడా ఎంటర్ అయిపోయాము. రైట్ సైడ్ వెళ్తే మనకి షోలాపూర్ సిటీ లోపలికి వెళ్ళిపోతాము. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేస్తాం ఇంకా మనం. సో ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా 299 కిలోమీటర్స్ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, కింద నీళ్ళు ఉన్నాయి, ఆ పైన ఫోర్ట్ ఉంది, భలే ఉంది కదా. ఫోర్ట్ పక్కన నీళ్ళు, ఈ సైడ్ ఏదో చిన్న డ్యామ్ ఉంది రైట్ సైడ్. ఇంకా మన రైడ్ అప్డేట్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి 200 కిలోమీటర్స్ అయితే ఉంది. పిచ్చిలు వేస్తుంది, నడిపి 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 నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నాం. అసలు ఆగను కూడా ఆగలే. ఓన్లీ ఫ్యూయల్ బ్రేక్స్కి తప్ప దేనికి ఆగలే అసలు ఇప్పుడు దాకా. చెత్త రూట్లు అని చెప్తానే ఉన్నాను. చూడండి, నేను వచ్చి డైరెక్ట్ డివైడర్కి గుద్దుకుపోయింది మొత్తం స్పీడ్ వచ్చి. అయ్యో లోపల ఎవరున్నారో ఏందో. అసలు ఈ కారు చూడండి ఎట్లా పగిలిపోయిందో మొత్తము. మన తెలుగు వాళ్ళ వెహికలే అంట ఇది. AP29 ఉంది నెంబర్ ప్లేట్. అది పొద్దున్న 3:30కి డ్రైవర్కి కొంచెం నిద్ర వచ్చి ఇట్లా వెళ్ళి డైరెక్ట్ పెట్టేసిండంట. లోపల ఉన్న వాళ్ళకి 2-3 కాళ్ళు ఇరిపోయి ఫ్రాక్చర్లు అయినాయంట. సో వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. అసలు నిజంగా రోడ్లు కూడా చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి. సో హైదరాబాద్ వచ్చేసి ఇంకా 180 కిలోమీటర్స్ ఉంది. ఛార్జింగ్ కూడా అయిపోతుంది గోప్రోలో, అండ్ మెమరీ కూడా అయిపోతుంది. సో గాయస్, ఆఫ్టర్ 9 hours 12కి స్టార్ట్ అయ్యాం. టైం వచ్చేసి 9:10 అవుతుంది. 9 hours తర్వాత మధ్యలో 2-3 బ్రేక్స్ తీసుకున్నా కానీ 9 hours తర్వాత మన హైదరాబాద్ లోపలికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడే పటాన్ చెరువు దాటేస్తున్నాము. ధూళి తీరిపోయింది భయ్. ఆ రూట్లో ఏందో కానీ దండం. ఇంకా ఆ రూట్లకి మాకు ఆ ముంబైలోనే 40 minutes టైం వేస్ట్ అయిపోయింది. ఆ షోలాపూర్ హైవే మీద 1 గంట సేపు అటు ఇటు లేట్ అయింది. లేకపోతే ఇంకా 2 గంటల ముందలే వచ్చేటోళ్ళం మేము. అండ్ మేము ఎక్కువ స్పీడ్ కూడా రాలేదు. మార్క్ మై వర్డ్స్, 100-110 వచ్చినాం అంతే. 110 కూడా మధ్యలో వచ్చినాం అంతే. హైదరాబాద్కి తెల్లారైన తర్వాత నైట్ అయితే మొత్తం 100లోనే వచ్చినాం. మేము తెలియకుండానే మేము 9 hours కంప్లీట్ చేసాము. ఐ థింక్ 9 hours ముంబై టు హైదరాబాద్ కంప్లీట్ చేసింది మనమే అనుకుంటా. ఇప్పటివరకు నాకు యూట్యూబ్లో నేను ఇందాక సర్వ్ చేశాను, నాకైతే ఇక్కడ కనిపించలేదు. సో మేబీ విత్ ద వన్ హూస్ హోల్డింగ్ ద రికార్డ్ రైట్ నౌ, మనమే ఇప్పుడు రికార్డ్ని హోల్డ్ చేస్తున్నాం అనుకుంటా. 9 hours ముంబై టు హైదరాబాద్ వచ్చిన వాళ్ళము. సో ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కలుస్తాను మిమ్మల్ని. ఫుల్ ట్రాఫిక్ ఉంది. నీట్గా ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఎక్స్ట్రా చెప్పేస్తాను. ఇంకా అంతవరకు బాయ్ గాయ్స్. అందరికీ ఈ ట్రిప్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. 9 కల్లా సిటీ లోపలికి ఎంటర్ అయితే అయిపోయాము, కానీ ఆడ నుంచి ధూళి తీరింది మాకు. టైం వచ్చేసి 10:30 అవుతుంది. అండ్ ఇప్పుడు మనం బాలనగర్లోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మన ఇల్లు ఒక 3 kilometers ఉంటుంది. ఇక్కడికి వచ్చేసామంటే మనం మన ఇంటికి వచ్చేసినట్టే ఇంకా. సో చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను నేను. ఇంకా మాట్లాడటానికి కూడా నాకు నోరు కూడా రావట్లేదు. ఫుల్ అలసిపోయాను, కళ్ళంతా నల్లగా అయిపోయాను, నిద్ర వస్తుంది. సో హోప్ మీ అందరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ ఈవెన్ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. సో దట్ మన ఛానల్కి మంచి రీచ్ వస్తుంది.